హలో గైస్, ఈ రోజు అయితే మనం 2 ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఒకటి వచ్చేసి భైరవకోన టెంపుల్, ఇంకోటి వచ్చేసి శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్. గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 6 o'clock అయితే అవుతుంది. మేము అందరం ఎర్లీ మార్నింగే లేచి ఒక 20 members అయితే బయలుదేరాం వెళ్ళటానికి. గైస్ ఎగ్జాక్ట్ గా టెంపుల్ వచ్చేసి మన గోపాలపట్నం జంక్షన్ నుంచి సింహాచలం సొంతం వెళ్లే రూట్ లో ఎగ్జాక్ట్ గా ఒక 9 kilometers అయితే ఉంటది. మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి 1 kilometer అయితే రోడ్డే ఉండదు, ఫుల్ గా మట్టి రోడ్డే ఉంటది, గతకలుగా. చూస్తున్నారు కదా రోడ్ అంతా ఎలా ఉందో. గైస్ చూస్తున్నారు కదా, ఇదే భైరవ దేవాలయం. దీన్ని భైరవకోన టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ కాలభైరవ స్వామిని సింహాచలం దేవస్థానానికి క్షేత్రపాలకుడిగా పిలుస్తారు. పురాణాల ప్రకారం క్షేత్రపాలకుడిని దర్శించుకున్న తర్వాత శ్రీ వరాల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలి. మేము వెళ్ళేటప్పటికి గుడి అంతా చాలా ఖాళీగా, చుట్టూరు చెట్లతో చాలా ప్రశాంతంగా ఉంది. అమావాస్య రోజు మాత్రం 15 నుంచి 25,000 మంది భక్తులు అయితే వస్తారంట గుడికి. గైస్ మేమైతే ఇప్పుడు అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు మేము అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. గైస్ ఇప్పుడు టైం వచ్చి 8:30 అలాగ అవుతుంది. టిఫిన్ అయితే తింటున్నాం అందరూ దగ్గర ఆగి. దాదా ఓటి అమ్మా తాతా సబ్స్క్రైబ్ అనండి, ఇలాగనండి ఇద్దరు. బాగా పెడుతున్నా ఏంటిది? అది చెయ్య అది తాత ఎన్నో పిచ్చిన తాత ఈ వయసుకి ఇంకా ఈ వయసు ఉన్నాడంటే అప్పట్లో ఎలా ఉండేవాడు. గైస్ చూడండి, అక్కడ కొండపైన మెట్లు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనం అయితే ఆ మెట్లు అయితే ఎక్కాలి. ఆ మెట్లు ఎక్కి ఆ పైన గుడికి అయితే వెళ్ళాలి, పద్మనాభ స్వామి టెంపుల్కి. గైస్ ఇప్పుడైతే మనకు ఒక పెద్ద టాస్క్ అయితే ఉంది. చూస్తున్నారు కదా మెట్లు 1278 మెట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ మెట్లన్నీ మనం ఎక్కైతే పైన స్వామివారి దర్శనం అయితే చేసుకోవాలి. అప్పుడే అయిపోయిందప్ప. గైస్ ఎక్కడ అక్కడ 300 మెట్లు అలా ఎక్కేసి వెనక్కి తిరిగి చూస్తారు. లొకేషన్ అయితే ఇలా ఉంది. రండి రండి, ఇలా కలిసిపోతే అలా చెప్పు. యాక్టివ్ ఉండాలా, దేవుడు రమ్మన్నాడు. ఫస్ట్ 400 steps
సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 400 steps. సక్సెస్ఫుల్లీ 600 మెట్లు ఎక్కిస్తాం, సగం ఎక్కిస్తాం. ఇంకొక 600 మెట్లు ఎక్కలే. బాబాయ్ ఎక్కడ పోతున్నాం అసలు, అలిసిపోయాం. ఎన్ని మెట్లు ఎక్కాం రవి? 1000 ఎన్ని? 1000 అవుతాయి అంటున్నాను. 1000 అయిపోయా. 1000 కిలోకి ఉందంటే ఇంకొక 300 ఉన్నాయి. అదే బాగున్నట్టుంది. ఎలా ఎక్కితే చెమటలు చూసారా? ఇప్పుడే తిన్నాం ఫ్రెండ్స్, అప్పుడే అయిపోయింది. చెమటలు గట్టి పట్టే. మేమైతే అందరికీ ముందే ఎక్కిస్తాం, ఇంకా కింద ఎక్కడో ఉన్నారు. మళ్ళీ ఎలా ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఉండిపోతే అలా లేట్ అయిపోతుంది. ఎండ వచ్చేస్తుంది అసలుకి. జస్ట్ 300 ఓన్లీ. ఇప్పటికీ ఎండ చాలా గట్టిగా వచ్చింది. పదండి ముందుకు. ఓ బాబాయ్, వెనకాల లొకేషన్ అయితే బాగుంది సూపర్గా. అది ఎండ వస్తుంది గట్టిగా. అదండి పైకి వెళ్దాం. గైస్ లిటరల్గా చెప్పాలంటే కాల్ అయితే వణుకుతున్నాయి ఫుల్గా. నిజంగా మనకి పైకి ఎక్కుతున్న కొద్దీ దేవుడు అయితే కనిపించేస్తాడు దారిలోనే. కొద్ది గాలి వస్తుంది ఇక్కడ. బాగుందిరా, నైస్. చూడండి బ్యాక్ కెమెరా పెడుతుంది చూడండి. వ్యూ అయితే చాలా బాగుంది, కానీ ఆపోజిట్లో ఎండ ఉండడం వల్ల అసలు ఏం కనిపించట్లేదు సరిగ్గా. చూడండి ఒక నదిలో ఉంది, ఇల్లులు, కొండలు, చాలా బాగుంది వ్యూ అయితే. కాకపోతే ఆపోజిట్లో ఎండ ఉండడం వల్ల మనకి వ్యూ పాయింట్ ఏం కనిపించట్లేదు అంతలా. ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం, చూపిస్తున్నానండి. గైస్ ఇదిగోండి మన ఫైనల్ స్టెప్ దగ్గర అయితే ఉన్నాం. 1278 మెట్టు ఇది. మనమే ఫస్ట్ వచ్చి అందరికన్నా. అబ్బా చాలా హైట్లో ఉంది టెంపుల్ అయితే. అనంత పద్మనాభ స్వామి స్వయంగా వెలిసారు ఇక్కడైతే. గైస్ ఒకసారి గుడి చుట్టూరు తిరిగి అయితే చూద్దాం. గైస్ ఒకసారి అక్కడ చూడండి, అటు సెట్ అంత తడిచిపోయిందో. దీన్ని బట్టి అయినా మీకు అర్థమవుతుంది పైకి మెట్లు ఎక్కి రావడం అంత కష్టమో. టెంపుల్ అయితే బాగా డెకరేట్ చేశారు పువ్వులతోనే, చాలా బాగుంది టెంపుల్ అయితే మాత్రం. అనంత పద్మనాభ స్వామి వారి సన్నిధి. గుడి కట్టి 650 సంవత్సరాలు అవుతుందంట, పంతులు గారు చెప్పారు. స్వయంగా వెలిసారు స్వామి ఇక్కడ. స్వామి గుడికి భక్తులు వస్తారా? భక్తులు కార్తీక మాసంలో ఎక్కువ మంది వస్తారు. కార్తీక మాసంలో కార్తీక మాసం ఆదివారం, సోమవారం, మంగళవారం, శనివారం 4 రోజులు భక్తులు ఎక్కువ వస్తారు. ఇంటి రోజులు అయితే శనివారం పూట వస్తారు ఎక్కువ. శనివారం ఎక్కువ వస్తారు. చాలా మంది తెలియదు ఈ గుడి ఎక్కడ ఉందని. ఇది విశాఖపట్నంకి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయనగరం 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. సింహాచలం టు విజయనగరం బస్సు సర్వీస్ ఉంది. సింహాచలం నుండి పద్మనాభం నుంచి సింహాచలం వస్తే అలాగే విజయనగరం వస్తాయి. ఎక్కువగా భక్తులు వచ్చేది ఎక్కడ విశాఖపట్నంలో వస్తుంటారు. ఎక్కువ విశాఖపట్నం వస్తుంటారు. వాళ్ళకి రూట్ మ్యాప్ తెలియక వాళ్ళు ఏంటంటే తగరపోల్సింది తిరిగి వస్తున్నారు. అలా కాకుండా విశాఖపట్నంకి సింహాచలం సొంతం నుంచి రావచ్చు. అదేవిధంగా ఆనందపురం నుంచి పద్మనాభం రావచ్చు. అదేవిధంగా మహారాజపేట జంక్షన్ నుండి పద్మనాభం రావచ్చు. అదేవిధంగా ఇక్కడ చిన్నాపురం నుండి జంక్షన్ నుండి ఇటు పక్క పద్మనాభం రావచ్చు. గుడి నిర్మాణం ఎప్పుడైంది? ఈ దేవాలయం నిర్మాణం చేసి 650 సంవత్సరాలు అయింది. దేవాలయం నిర్మాణం చేసి 650 సంవత్సరాలు. స్వామి గారు వెలిసి ఈ స్వామివారు పాండవుల అజ్ఞాతవాస కాలంలో ఈ స్వామి స్వయంభూగా వెలిసాడు. గుడి కట్టి గుడి నిర్మాణం చేసి 650 సంవత్సరాలు. విజయనగర మహారాజు 2వ గజపతి అలక్నారాయణ గజపతి మహారాజు ఆధ్వర్యంలోని ఈ యొక్క దేవాలయం నిర్మాణం జరిగింది. ఈ రాయి అంతా కూడా ఎస్కోట్ నుండి వచ్చింది. అయితే ఏంటంటే మనకి పెద్దవాళ్ళు చెప్పారు ఏంటంటే విజయనగర మహారాజులు మొత్తం 250 దేవాలయాలు నిర్మాణం చేశారట. 250 దేవాలయాలు కట్టారు వాళ్ళ వంశీకులు అందరూ కలిసి. అందులో ముఖ్యంగాను విశాఖపట్నం జిల్లాకి సింహాచలము, పద్మనాభము, విజయనగరం జిల్లాకి రామతీర్థం, శ్రీకాకుళం జిల్లాకి అరసవల్లి, శ్రీకూర్మం, ఈ 5 దేవాలయాలను కూడాను అప్పట్లో జగన్నాథ్ రాజ్ దివాంజని పూరి కాంట్రాక్టర్ ద్వారా ఈ యొక్క 5 దేవాలయాల నిర్మాణం జరిగాయి.
అయితే ఈ దేవాలయం తాలూకు ప్రాముఖ్యత ఏంటంటే శిల్పికి సింహాచలం, శిల్పాలు. గుడి మీద బొమ్మలు చూడాలంటే సింహాచలం చూడాలి. పిలిస్తే పలుకుతాడు పద్మనాభ స్వామి. మనం ఏదైనా కోరుకుందంటే, ఉదాహరణగా సంతానం కావాలన్నా, ఎవరికైనా వివాహం కావాలన్నా, ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటారు. ఉద్యోగ ప్రయత్నం ఎన్నిసార్లు మనం ఉద్యోగాన్ని ప్రయత్నం చేసినా సరే ఉద్యోగాలు రావట్లేదు. అటువంటి వాళ్ళైనా దండం పెట్టుకుంటే 6 మాసాల్లో ఎటువంటి కోరికైనా సరే 6 మాసాల్లో తీరుతుంది. అది ఫేమస్ ఇక్కడ. స్వామి చాలా పవర్ఫుల్. పలుక్కి పద్మనాభ స్వామి అంటారు. మనం పిలిస్తే పలుకుతాడు. ఏ విషయం అయినా సరే 6 మాసాల్లోనే తెలుస్తుంది. అదే విధంగా ఆ కోరిక తీరడానికి టైం వచ్చినప్పుడు ఒక పాము అనేది ఒరిజినల్ కానీ కళ్ళలో కానీ కనిపిస్తుంది. ఒక పాము అంటే నిదర్శనం అనమాట. నువ్వు కోరుకున్న కోరిక తీరడానికి టైం వచ్చిందని చెప్పడం కోసం ఆ పాము కళ్ళలో కనిపిస్తుంది. అది ఒరిజినల్ గా కనిపిస్తుంది. అదే విధంగా స్వామివారి శ్లోకాలు కూడా ఉంటాయి మా దగ్గర. శ్లోకాలు ఫోటోల మీద శ్లోకాలు ఉంటాయి. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శివాలిగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విద్యాలగమ్యం వందే విష్ణుం భయభవహరం సర్వలోకైకనాథం. ఈ ఒకటి. లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్షలభవ బ్రహ్మేంద్ర గంగాధరం పాం త్రైలోక్య కుటుంబం సరసిదం వందే ముకుంద ప్రియం. ఈ శ్లోకాలు. ఈ శాంతాకారం భుజగసేన పద్మనాభ శ్లోకం చెప్పుకోవడం వల్ల మన వాక్కు పలుకుతుంటది. అంటే మనం ఏం చెప్తే అదే జరుగుతూ ఉంటుంది. లక్ష్మీం శ్రీరంగదామేశ్వర శ్లోకం చదువుకోవడం వల్ల ధనం ఎంత కావాలో అంతే ఉంటుంది. ధనం గురించి మనం ఎటు ప్రయత్నించ. మా దర్శనం అయిపోయి గంట అవుతుంది. వీళ్ళు ఇప్పుడు వచ్చారు. మళ్ళా జిమ్మాడీలు ఆడవాళ్ళు లేట్ అయిపోయారు. మొత్తం నానాజీ కూడా చేస్తాడు. టిఫిన్ ఎక్కువ తినేస్తే ఇలాగే ఉంటది ఫ్రెండ్స్. మరి టిఫిన్ ఎక్కువ తినేసారు. దర్శనం అందరికి అయిపోయింది. అందరు చల్లబడ్డారు. ఇప్పుడే చూడండి పడుకుని పోయాడు. మావాడు ఎక్కలాకి ఎక్కాడు. 5 కేజీలు తగ్గిపోయాడు ఫ్రెండ్స్. ఎక్కినప్పుడు 5 కేజీలు తగ్గిపోయాడు. ఇడు తిరిగేసాడు మొత్తం. దగ్గర నేను దూరం ఎక్కించాడు. నాకే తెలియదు నేను అత్తల వాసన. ఆడు బిజీగా ఉన్నాడు. కాదు అందరూ పాడిన జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. గైస్ చూస్తారు కదా అక్కడ డ్రమ్ ఉందా. ఆ డ్రమ్ లో అయితే ఒక మేకపిల్ల అయితే బుర్ర అయితే పెట్టేసింది. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి దాన్ని తీయడానికి అయితే ట్రై చేస్తున్నారు. అరే కట్ అయిపోగానే చూడండి. బుర్రలు కట్టింది అది. బుర్రలు కట్టింది అందులోకి. అరే సాయి వస్తే నీ బుర్ర తీయవసరం అవుతుంది. థ్యాంక్స్ చెప్పగానే వెళ్ళిపోతుంది. వీడియోలు తీస్తా ఏంట్రా. Many hours later. అరే ఎక్కడరా దొరికింది. గైస్ చూస్తున్నారు కదా ఇది ఒక స్వరంగం. గుడి కింద భాగంలో అయితే ఉంది. ఈ స్వరంగం ఎక్కడికి వెళ్తుందో కూడా ఎవరికి తెలీదు. ఇప్పటికి వచ్చి ఎవరు లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేయలేదంట. గైస్ వీడియో అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి నేనైతే రిప్లై ఇస్తాను.